హలో ఫ్రెండ్స్, నా పేరు వేణు. మీరు చూస్తున్నారు వేణు యాలపల మన ఛానల్ నేమ్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం స్విచెస్ గురించి ఇంకా కొంచెం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. స్విచెస్లో క్యామ్ టేబుల్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా. క్యామ్ టేబుల్ ఎందుకు యూస్ చేస్తాం, స్విచ్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, స్విచ్ మెయిన్ ఫంక్షనాలిటీకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలాగే రౌటర్ని యూస్ చేసుకొని అవుట్ సైడ్ ఇంటర్నెట్ ఎలా మనం కమ్యూనికేట్ చేయొచ్చు, రౌటర్ ఎలాగా అక్కడ వర్క్ అవుతుంది, దాని కాన్ఫిగర్ ఎలా చేస్తాం. సో వీటి గురించి అయితే మనం కొన్ని ప్రాక్టికల్గా అయితే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ద్వారా మనం అయితే చూద్దాం. సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది నేను ఓపెన్ చేశాను అప్లికేషన్. సో ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తున్నట్లయితే లాస్ట్ వీడియోలో మనం చేసినాము, ఒక స్విచ్ యూస్ చేసుకొని 3 డివైస్ని కనెక్ట్ చేసి వాటి మధ్య పింగ్ టెస్ట్ అయితే మనం చేసాం. సో ఇప్పుడు మనం స్విచెస్ గురించి ఇంకా కొంచెం క్లారిటీగా అంటే స్విచ్ ఇప్పుడు స్విచ్కి సెట్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి కదంటే, ఇప్పుడు ఈ స్విచ్కి అయితే మనం 5 పోర్ట్స్ ఉన్నాయి. దీన్ని హోవర్ చేస్తే ఇక్కడ మనం చూస్తే 5 ఈథర్నెట్ పోర్ట్స్ అయితే చూపిస్తుంది. అలాగే స్విచెస్కి ఎన్నో పోర్ట్స్ అయితే ఉంటాయి. కొన్ని స్విచెస్ ఇండస్ట్రియల్ స్విచెస్ చూస్తే దాంట్లో ఒక 48, 64 ఇట్లా ఇంకా ఇంకా పెరుగుకుంటూ వెళ్తుంటాయి అట్లా. ఇప్పుడు మనకి డౌట్ ఏమంటే స్విచ్కి ఏ డివైస్ ఎక్కడ ఇన్సర్ట్ చేసామని ఎలా తెలుస్తుంది అనేసి. అంటే ఇప్పుడు మనము ఇక్కడ PC1 అని చెప్పాం కదా, ఈ డివైస్ నుంచి మనం ఈ డివైస్ పింగ్ చేయాలంటే కమ్యూనికేట్ చేయాలనుకుంటే మనము రిక్వెస్ట్ అయితే స్విచ్కి అయితే వెళ్తుంది. ఏదైనా డేటా సెండ్ చేసేటప్పుడు సెండ్ చేసినప్పుడు స్విచ్కి అయితే వెళ్తుంది. స్విచ్ అనేది ఎలా తెలుసు స్విచ్కి, ఈ డివైస్ ఈ పోర్ట్ కనెక్ట్ అయింది. ఇక్కడ మనం అయితే చూస్తే ఫాస్ట్ ఇథర్నెట్ 01, ఫాస్ట్ ఇథర్నెట్ 111 అని ఉంది కదా. అంటే ఇక్కడ 01లో ఈ స్విచ్కి అయితే ఇక్కడ పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా, 01, 11, 21, 31, 41, 51 అనేసి. అంటే ఫాస్ట్ ఇథర్నెట్ ఈ మాడ్యూల్ 1లో 0th పోర్ట్, ఫస్ట్ పోర్ట్, సెకండ్ పోర్ట్, థర్డ్ పోర్ట్, 5th పోర్ట్ అలాగనేసి అవి. సో ఈ స్విచ్లో ఫస్ట్ 0th పోర్ట్లో ఈ పీసీ అయితే ఇన్సర్ట్ అయ్యి ఉంది ఈథర్నెట్ పోర్ట్లో. ఇది ఫస్ట్ పోర్ట్లో, ఇది సెకండ్ పోర్ట్లో. అలా ఇప్పుడు మనకైతే ఇక్కడ లేబుల్స్ అయితే మనకు తెలుస్తున్నాయి, కానీ స్విచ్కి ఎలా తెలుస్తుంది ఈ డివైస్ ఇక్కడే కనెక్ట్ అయింది. ఒకవేళ మనం ఏదైనా ఈ డివైస్ నుంచి డేటా వచ్చినప్పుడు ఈ డివైస్ కమ్యూనికేట్ చేయాలనేసి స్విచ్ ఏమన్నా ఈ డివైస్కి సెండ్ చేయొచ్చు కదా. ఎలా తెలుస్తుంది స్విచ్ ఎలాగా అంటే, హబ్కి స్విచ్కి మెయిన్ డిఫరెన్స్ అదే కదా. స్విచ్ ఏమంటే మనం ఏ డివైస్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ కరెక్ట్గా డేటా అనేది సెండ్ చేస్తుంది. దాని నుంచి మళ్ళీ మనకు రిప్లై కరెక్ట్గా మనకు వస్తాయి. కానీ హబ్ ఏమంటే అందరికీ సెండ్ చేస్తుంది, బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో అది స్విచ్ ఎలా చేస్తుంది అనేసి స్విచ్ ఒక క్యాన్ టేబుల్, కంటెంట్ అడ్రెసబుల్ మెమరీ అనేసి ఒక టేబుల్ అనేది అది మెయింటైన్ చేస్తుంది. సో ఆ టేబుల్ గురించి మనం అయితే చూద్దాం. ఇప్పుడు స్విచ్ మీద ఇక్కడ నేను క్లిక్ చేశానంటే ఇక్కడ CLI అని ఉంది కదా. ఇక్కడ CLIలో మనం ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసినామంటే ఇక్కడ స్విచ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కమాండ్స్ అనేది టైప్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కమాండ్ అయితే ఒక టైప్ చేస్తాను, షో. ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చామంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ షో తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఏవేవి మనం యూస్ చేయొచ్చు, ARP, CDP ఇట్లా చాలా ఉంటాయి. వీటిల్లో మనం యూస్ చేసేది వచ్చి మ్యాక్ అడ్రస్ టేబుల్. క్యామ్ టేబుల్ అనేది కదా, దాన్ని మ్యాక్ అడ్రస్ టేబుల్ అని కూడా అంటారు. అంటే స్విచ్ అనేది ఏమంటే IP అడ్రస్ని అది చూడదు. మనం ఏదైనా ఇప్పుడు పింగ్ చేసినప్పుడు కూడా మనం పింగ్ ఒక IP అడ్రస్ ఇచ్చాం, కానీ స్విచ్కి IP అడ్రస్తో దానికి సంబంధం లేదు. స్విచ్ అనేది IP అడ్రస్ దానికి అసలు తెలియదు, IP అడ్రస్ని చూడలేదు. స్విచ్ అనేది ఓన్లీ మ్యాక్ అడ్రస్ మాత్రమే చూస్తుంది. విత్ ఇన్ నెట్వర్క్లో మ్యాక్ అడ్రసెస్తో మేనేజ్ చేస్తుంది స్విచ్ అనేది. సో అది ఎలాగా మనకి ఇక్కడ మనం షో మ్యాక్ అడ్రస్ టేబుల్ అని చెప్పి టైప్ చేస్తాం కదా. ఎంటర్ చేస్తే ఇప్పుడు ఎంటీగా ఉంది ఈ డేటా అంతా. టేబుల్ చూపిస్తున్నాయి కానీ 0 కాలమ్స్, 0 రోస్ సో ఇప్పుడు మనం అంటే ప్రస్తుతానికి ఇది నేను ఫ్రెష్గా ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫైల్ అనేది దీంట్లో ఇప్పుడు మనం పింగ్ టెస్ట్ లాస్ట్ డేలో చేసిన పింగ్ టెస్ట్ అయితే దీంట్లో ఇప్పుడు మనకు ఉండదు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. కాన్ఫిగరేషన్ అయితే అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 192.168.0.1 ఇక్కడ 2 ఉంటుంది. ఈ డివైస్కి 3 ఉంటుంది, ఈ డివైస్కి ఎలా మనం 10 ఎత్తిచ్చాం కదా అలాగా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఒక పింగ్ టెస్ట్ అయితే మనం చేసి చూద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, పింగ్ 192.168.0.3 ఎంటర్ చేశాను. రిప్లై వెళ్తున్నాయి. ఇప్పుడు మనకు అంటే రెస్పాన్స్ వస్తుంది కదా. ఇప్పుడు మధ్యలో స్విచ్ లేకుంటే ఆ డేటా అనేది ఇప్పుడు పింగ్ అంటే ఒక ప్యాకెట్స్ పంపిస్తుంది, ఆ ప్యాకెట్ స్విచ్ దగ్గరికి వస్తే స్విచ్ నుంచి మనం ఏ డివైస్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా ఆ డివైస్కి వెళ్తాయని చెప్పాయి కదా. ఇప్పుడు స్విచ్ అనేది ఎలా ఆ ప్యాకెట్స్ అనేది పంపిస్తుంది. ఇప్పుడు మనకు ప్యాకెట్స్ వెళ్తున్నాయి, మనకి సక్సెస్ అయింది కదా, సెండ్ 4 రిసీవ్ 4 అని వస్తుంది కదా. అంటే స్విచ్ అనేది ఇక్కడ వర్క్ చేస్తుంది. స్విచ్ వర్క్ ఏమంటే మనకి ఇచ్చిన ప్యాకెట్స్ని ఎవరు పంపించాలో దాని వర్క్ అయితే అది చేస్తుంది. కానీ ఎలాగా చేస్తుంది స్విచ్కి మనం ఇక్కడ IP అడ్రస్ ఇచ్చాం కదా, మ్యాక్ అడ్రస్ అయితే మనం ఇవ్వట్లేదు. కానీ స్విచ్కి ఎలా తెలుస్తుంది మనము ఈ IP అడ్రస్తో ఉన్న డివైస్ మ్యాక్ అడ్రస్ ఏమి అని స్విచ్కి ఎలా తెలిసిందే అనేసి ఇక్కడ మనం అయితే చూస్తే
ఇప్పుడు మనం సేమ్ కమాండ్ అప్ యారో క్లిక్ చేస్తే ముందు మనం రన్ చేసిన కమాండ్ రన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ముందు ఎంప్టీగా ఉంది. ఇప్పుడు కొన్ని రికార్డ్స్ అయితే వచ్చాయి. ఈ ఐపీ మ్యాక్ అడ్రస్ ఇది ఒక డివైస్ మ్యాక్ అడ్రస్, ఇది ఇంకో డివైస్ మ్యాక్ అడ్రస్. టైప్ FA01 FA11 అంటే FA11 మనం చూసాం కదా. FA01 అంటే ఈ పోర్ట్, FA11 అంటే ఈ పోర్ట్. అంటే ఇప్పుడు మనము ARP అనేది ఒకటి ఉంటుంది, అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనేసి. ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ ఏమంటే సింపుల్ గా చెప్పడం ఏమంటే, మనం ఏదైనా ఒక డివైస్ మ్యాక్ అడ్రస్ మనం ఐడెంటిఫై చేయాలనుకుంటే మన దగ్గర ఐపీ అడ్రస్ ఉందంటే ఈ ప్రోటోకాల్ ద్వారా మనం ఏ డివైస్ యొక్క ఐపీ అడ్రస్ అయితే మనకు ఉందో దాని మ్యాక్ అడ్రస్ అనేది మనం ఐడెంటిఫై చేయగలం. ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ గురించి, ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ గురించి మీకు నెక్స్ట్ వీడియోస్ కావాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయండి అబ్బా, ఒకరు కూడా కామెంట్ చేయలేదు, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు. కొంచెం ఏదన్నా అసలు అట్లీస్ట్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, మీకు ఏదైనా నచ్చినా కూడా, ఏదైనా పార్ట్ నచ్చినా కూడా మీరు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో కామెంట్స్ అయితే చూస్తున్నాను, 0 కామెంట్స్ ఉన్నాయి పెట్టిన అన్ని వీడియోస్లోనూ. సో మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ప్లీజ్. సో సో ఇక్కడ ఆ ప్రోటోకాల్ యూస్ చేసుకొని ఈ స్విచ్ అనేది ఏమంటే, మనం ఇప్పుడు పింక్ చేస్తాం కదా, ఈ ప్యాకెట్ అయితే ఇక్కడికి వస్తుంది. కానీ ఈ స్విచ్ కి మనము ఆ ప్యాకెట్ మ్యాక్ అడ్రస్ తెలియదు. స్విచ్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు స్విచ్ ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ యూస్ చేసుకొని ఐపీ అడ్రస్ ఇట్లా ఇప్పుడు అన్నిటికీ ప్యాకెట్స్ పంపిస్తుంది. ఇట్లా ఇదో పలానా ఐపీ అడ్రస్ నీదన్నా, ఈ ఐపీ అడ్రస్ నీదైతే నాకు ఒక నీ మ్యాక్ అడ్రస్ ఏదో నాకు పంపించు, నాకు కావాలి అని చెప్పి అట్లా స్విచ్ పంపిస్తుంది. సో అలాగా ప్రోటోకాల్ జరిగినాక ఇదంతా ఇంటర్నల్ గా జరుగుతుంది. సో ఇది జరిగినాక మనకు ఈ స్విచ్ కి అయితే మ్యాక్ అడ్రస్ తెలుస్తుంది కదా, ఈ పోర్ట్లో ఈ మ్యాక్ అడ్రస్ ఉంది, ఈ పోర్ట్లో ఈ మ్యాక్ అడ్రస్ ఉందని. సో ఇప్పుడు మనం ఏదన్నా పింక్ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ దానికి మ్యాక్ అడ్రస్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా మనకి పంపించేస్తుంది. సో అది ప్రాసెస్ అయితే. సో ఇట్లా మ్యాక్ అడ్రస్ టేబుల్ అది చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ల్యాప్టాప్ నుంచి ఏదైనా ఒక డివైస్ కి పింక్ చేద్దాం. సో అప్పుడు స్విచ్ కి ఏమంటే ఈ ల్యాప్టాప్ మ్యాక్ అడ్రస్ ఏదో దానికి తెలుస్తుంది. ఇప్పుడు మనకి కావాలన్నా IP కాన్ఫిగ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాక్ అడ్రస్ అయితే ఉంది కదా, లోకల్ IPv6 అడ్రస్. సో IP config /all అని టైప్ చేస్తే మీకు మ్యాక్ అడ్రస్ అనేది కూడా వస్తుంది. IP config /all మేబీ /. ఇక్కడ మీరు చూస్తే ఇది మ్యాక్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్ అని ఉంది కదా. ఫిజికల్ అడ్రస్ అంటే మ్యాక్ అడ్రస్ అనేసి మీనింగ్. సో ఇక్కడ 001 లాస్ట్ లో చూస్తే 64BD అని ఉంది. 64BD అయితే ఇక్కడ లేదు. ఇప్పుడైతే నేను ఈ సిస్టమ్ నుంచి ఏం చేద్దాం, పింగ్ చేద్దాం. పింగ్ 192.168.0. ఈ మ్యాక్ అడ్రస్ అయితే 10 కదా, మనం ఒకసారి 3 చెక్ చేసి చూద్దాం. 3 పింగ్ చేశాను, ఇప్పుడు మీరు పింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే అప్డేట్ అయింది చూడండి మ్యాక్ అడ్రస్. ఇక్కడ BD అనేది 64BD. సో ఇక్కడ అప్డేట్ అయింది. సో అలాగా స్విచ్ అనేది అయితే మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ మీరు ఆ స్విచ్ కి అంటే కొత్తగా మీరు నెట్వర్క్ బిల్డ్ చేసినప్పుడు స్విచ్ కి అయితే ఏ పోర్ట్ లో ఏ డివైస్ అయితే దానికైతే తెలియదు. సో ARP అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ అనే ద్వారా స్విచ్ అయితే చేయదు. సో మనమైతే ఏ డివైస్ సోర్స్ డివైస్ ఉంటుంది, ఈ సోర్స్ డివైస్ అనేది ARP ప్రోటోకాల్ యూస్ చేసుకొని మనం ఏ డివైస్ తో కమ్యూనికేట్ చేయాలనుకుంటాం దాని మ్యాక్ అడ్రస్ అయితే ఆ డివైస్కి వస్తుంది. ఇప్పుడు ఈ మ్యాక్ అడ్రస్ ద్వారా ఆ స్విచ్కి ఇచ్చి ఆ స్విచ్ అనేది ఆ డివైస్కి పర్టికులర్ మ్యాక్ అడ్రస్ ఉన్న డివైస్కి పంపిస్తుంది. సో కాన్సెప్ట్ ఏమంటే, మీరు ఏ డివైస్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో ఒకవేళ మీ దగ్గర మ్యాక్ అడ్రస్ ఉంటే ఆ మ్యాక్ అడ్రస్ స్విచ్కి ఇస్తే స్విచ్ ఆ డివైస్కి ఆ డేటాని అయితే సెండ్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర మ్యాక్ అడ్రస్ లేదంటే మీరు ARP ప్రోటోకాల్ యూస్ చేస్తారు. ARP ప్రోటోకాల్ యూస్ చేసుకొని మీ నెట్వర్క్లో ఉన్న డివైస్ అన్నిటికీ ARP ప్రోటోకాల్ సంబంధించిన ప్యాకెట్స్ అయితే వెళ్తాయి. సో ఆ ప్యాకెట్ ఏమంటే, ఒకవేళ నీ IP అడ్రస్ ఇదేనా, ఒకవేళ ఇదే అయితే నాకు నీ మ్యాక్ అడ్రస్ ఇవ్వు అని చెప్పి అట్లాగా. సో ఈ మ్యాక్ అడ్రస్ ఒకవేళ వచ్చాక అంటే సక్సెస్ఫుల్ అయ్యి మీకు ఏదన్నా మీ డెస్టినేషన్ డివైస్ మ్యాక్ అడ్రస్ అయితే సోర్స్ డివైస్కి వచ్చాక సోర్స్ డివైస్ ఈ నా మ్యాక్ అడ్రస్ ఇది, నేను ఈ మ్యాక్ అడ్రస్కి పంపించాలనుకుంటున్నాను, పలానా డేటా ఇదిగో తీసుకో అని చెప్పి స్విచ్కి ఇస్తాం. స్విచ్ ఏమంటే ఓకే నీ మ్యాక్ అడ్రస్ ఇదా, నువ్వు ఈ మ్యాక్ అడ్రస్కి నువ్వు డేటా సెండ్ చేయాలా అని చెప్పేసి ఈ క్యామ్ టేబుల్ అయితే నోట్ చేసుకొని ఈ మ్యాక్ అడ్రస్ పలానా మ్యాక్ అడ్రస్ ఈ పోర్ట్లో ఉంది, ఇంకో మ్యాక్ అడ్రస్ ఈ పోర్ట్లో ఉంది అని చెప్పి స్విచ్ ఐడెంటిఫై చేసి సో నెక్స్ట్ ఏం చేస్తుంది, ఏ మ్యాక్ అడ్రస్కి పంపించాలనుకుంటే డేటా పంపిస్తుంది. తర్వాత అక్కడ నుంచి కూడా మనకు రెస్పాన్స్ అయితే వస్తుంది కదా. సో ఈ క్యామ్ టేబుల్ యూస్ చేసుకొని మ్యాక్ అడ్రస్ టేబుల్ మనకు రెస్పాన్స్ అయితే వస్తుంది. సో అలాగే స్విచ్ అయితే వర్క్ అవుతుంది. సో ఇంకా కొంచెం స్విచ్ కాన్ఫిగర్ కమెంట్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ కమెంట్స్ అన్ని ఎందుకు యూస్ చేస్తారు ఏమి అని చెప్పి కొన్ని క్లారిటీ కూడా ARP అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ ఉన్నాయి కదా. సో ఇలా కొన్ని కమెంట్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తాను.
సో ఇప్పుడు మనం నెట్వర్క్ అయితే విత్ ఇన్ నెట్వర్క్ లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం అవుట్ సైడ్ నెట్వర్క్ ని ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు అనేసి ఒకటి చూద్దాం. సో ఇప్పుడైతే మనం రౌటర్ అయితే మనం యాడ్ చేసుకుందాం. సో రౌటర్ ని ఏ రౌటర్ తీసుకుందాం ప్రస్తుతానికి. ఇదొక రౌటర్ 401 అంట. ఒకసారి ఇది యాడ్ చేద్దాం. సో ఈ రౌటర్ ఫిజికల్ గా ఉన్నట్టు చూద్దాం ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి ఏమి అనేసి. ఇక్కడైతే మీరు చూస్తే 2 పోర్ట్స్ ఉన్నట్టున్నాయి. అండ్ యా జిగాబిట్ 0/0 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇంకో నెట్వర్క్తో మనం అయితే కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనం రౌటర్ని ఈ స్విచ్ని రౌటర్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ లింక్ అయితే చెప్పా కదా, ఇది యూజ్ చేసుకొని మనం ఈ స్విచ్ నుంచి రౌటర్కి ఇలా జాయిన్ చేస్తాం. సో రెడ్ అయితే వచ్చింది, అంటే కనెక్షన్ ఉందని లేదని విషయం. సో ఇప్పుడు ఈ రౌటర్ కి మనం ఇంకొక డివైస్ అయితే కనెక్ట్ చేద్దాం. టూ 2901 కదా, ఇంకో 2901. ఇంకో స్విచ్ అయితే ఇక్కడ కనెక్ట్ చేద్దాము. పిటి స్విచ్, పిటి స్విచ్ మళ్ళీ ఇక్కడ జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక డివైస్ తీసుకుందాం, పీసీ అనేది తీసుకుందాం. ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీసీ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ స్విచ్తో ఈ పీసీని అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడైతే ఒక పీసీ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలాగుందంటే ఇదంతా ఒక నెట్వర్క్, ఓకేనా. ఈ తర్వాత రౌటర్ అనేది ఏం చేస్తుంది, నెట్వర్క్స్ని జాయిన్ చేస్తుంది, నెట్వర్క్ని కనెక్ట్ చేస్తుంది. 2 నెట్వర్క్స్ని ఇట్లా 2 నెట్వర్క్స్ అనే కాదు, 2 ఆర్ మోర్ దెన్ 2 నెట్వర్క్స్ అట్లా కనెక్ట్ చేస్తుంది. సో ఇదంతా ఒక నెట్వర్క్, ఇప్పుడు ఇదంతా ఒక నెట్వర్క్. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఇంకో పీసీ అయితే తీసుకుందాం. సో ఇక్కడ ఇంకో పీసీ యాడ్ చేసాను. అరెల్స్ మనం సర్వర్ అయితే ఒకటి తీసుకుందాం, ఇంకోటి సర్వర్ యాడ్ చేద్దాం. ఇక్కడ సర్వర్ అనేది ఒకటి యాడ్ చేస్తాం. సర్వర్ అనేది జస్ట్ అది కూడా ఒక డివైస్ లాగే, మనకి ఎన్ డివైస్ ఎలా ఉంటుందో సర్వర్ కూడా ఎన్ డివైస్ అంటాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వీటి మధ్య యాడ్ చేసినటువంటి గ్రీన్గా వస్తుంది, ఇక్కడ రెడ్గా ఉంది. ఇది డిఫరెంట్ లింక్ అనేసి. ఇక్కడ జిగాబైట్ ఫాస్ట్ ఇథర్నెట్, ఇవి రెండు ఫాస్ట్ ఇథర్నెటే కదా. సో అలా కొంచెం డిఫరెన్స్ని బట్టి మన కేబుల్స్ అయితే కూడా మారుతుంటాయని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో అలాగా ఇప్పుడు ఏమంటే ఇక్కడ నేను ఒకటి టైప్ చేస్తాను, నెట్వర్క్ 192.168.0.1/24 అని చెప్పాను కదా. ఇంకోటి టైప్ చేద్దాం, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాము. సో ఈ నెట్వర్క్ ఏమంటే మనం 1.1 పెడదాం, ఓకే. సో ఈ నెట్వర్క్ అంతా ఈ 192.168.0.1 ఇది వచ్చి 1.1. సో ఈ రౌటర్కి ఏమంటే ఇటు సైడ్ 0.1 అంటే డిఫాల్ట్ గేట్వే. ఈ రౌటర్కి 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయి, అంటే ఇది 0/0 అనేది ఒక ఇంటర్ఫేస్, 0/1 అనేది ఇంకో ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్ డిఫాల్ట్ గేట్వే, ఈ రౌటర్ ఈ డివైస్కి ఒక గేట్వే, అదే రౌటర్ ఈ నెట్వర్క్కి ఇంకో గేట్వే అవుతుంది ఇక్కడ. సో నెట్వర్క్స్ డిఫరెంట్ ఉన్నట్టు వాటి ఐపీ అడ్రసెస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఇక్కడ మనం అయితే ఐపీ అడ్రస్ అనేటివి 0/1 0.1 అన్నాం కదా. 0.1 అంటే ఈ 1 ప్లేస్లో 1 నుంచి 254 254 వరకు మనం వెళ్ళచ్చు, అంటే ఇక్కడ ఉండే డివైస్ లాస్ట్ వీడియో అయితే చెప్పాను కదా. అలాగే ఇక్కడ సేమ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 254 వరకు సేమ్, కానీ 1 ముందు ఉంది కదా థర్డ్ డిజిట్, ఇది కూడా ఇది 1 ఉంటుంది, ఇది చేంజ్ అవ్వదు. ఈ పార్ట్ అంతా ఈ 1 ఈ 3 డిజిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కామన్గా ఉంటాయి అన్ని డివైస్కి. సో ఇవైతే కాన్ఫిగర్ అయి ఉన్నాయి కదా ఆల్రెడీ. ఒకవేళ రౌట్ అయితే మనం ఇప్పుడు క్లిక్ చేసి చూద్దాం. ఒకసారి కాన్ఫిగ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు రౌటింగ్ సో జిగాబిట్ 0/0 అంటే ఇట్ సైడ్ కదా మనకు నిన్న క్రియేట్ చేసిన నెట్వర్క్. సో అక్కడ మనకి ఏం పెట్టాను డిఫాల్ట్ రౌటర్ అంటే, నేను ఏం చెప్పా డిఫాల్ట్ రౌటర్ అంటే రౌటర్ ఐపీ అడ్రస్ అని చెప్పా కదా. సో అలాగా 0/1 ఇచ్చాం.
సో ఇక్కడ ఏమని 0/1 అంటే ఈ సైడ్ కదా, ఈ సైడ్ మనం ఏమనుకున్నాం 1.1 రౌటర్ డిఫాల్ట్ గైడ్వే 182.168.1.1. సో ఇప్పుడు ఓకే అయింది రెండు పక్కల. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఈపీసీ ఐపీ అడ్రస్లు ఇద్దాం. అలాగే ఐపీ అడ్రస్లో కూడా మనం యాడ్ చేస్తే కొంచెం బెస్టే. సో 192.168.0. షార్ట్ ఫామ్లో యాడ్ చేద్దాం 0.2. ఇది 0.32. ఇది 0.10 కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా మనం ఐపీ అడ్రస్ అయితే యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా కాన్ఫిగర్ చేయలేదు, కానీ టెక్స్ట్ అయితే పెడుతున్నాం జస్ట్ లేబులింగ్ పర్పస్. 1.10 ఇద్దాం. ఇక్కడ 1. కొంచెం డిఫరెంట్గా 254 ఇవ్వచ్చు. 254 ఇద్దాం, జస్ట్ డెమో పర్పస్ కదా. 254 అయితే మన మన ఇంట్రెస్ట్ అది. మనం ఏదన్నా కొన్ని డివైస్ మనకి స్కేలబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అంటే డివైస్ మన డేస్ అంటే రాను డివైస్ మనం కొత్తగా తీసుకున్నా కూడా వాటికి ఐపీ అడ్రస్ అయితే అసైన్ చేస్తాం కదా. ఇక్కడ ర్యాండమ్గా పెట్టే బదులు ఒక సీరియల్గా వెళ్తాం. అంటే 2 నుంచి ఒక 10 వరకు ఈ పర్టికులర్ డివైస్ అయితే ఏమైనా ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం. 10 నుంచి ఒక 50 వరకు ఈ పర్టికులర్ ఐపీ అడ్రసెస్ అనేటివి అసైన్ చేస్తాం పర్టికులర్ సెట్ ఆఫ్ డివైసెస్కి. అంటే ఇవన్నీ నార్మల్ ఎవరైనా నార్మల్ పీసీస్ వాడేకి, ఇవంతా ఏదన్నా సర్వర్స్ వేరే ఏదన్నా ఇంకో సెట్ ఆఫ్ డివైస్ ఇంకో పర్పస్ అట్లాగా మనం చేసుకుంటే కొంచెం మనకి ఇంకా బాగుంటుంది. ఏదైనా ట్రబుల్ షూట్ చేయడానికి కూడా మనకి ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ 1.2 పెడదాం. 1.2, 1.254. ఇప్పుడు వీటికైతే ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేద్దాం. లేబులింగ్ పెట్టాను. ఇప్పుడు డిఫాల్ట్ గేట్వే అని చెప్పాను 168.1.1 కదా. సో ఫాస్ట్ ఇంటర్నెట్ సేమ్ నేను ఎలాగైతే మనం ఆ పీసెస్ని కాన్ఫిగర్ చేసాము 1.1. ఇక్కడ ఏం పెట్టాం 10. ఇప్పుడు ఈ పీసీని కాన్ఫిగర్ వెళ్ళి డిఫాల్ట్ గేట్ 192.168.1.1 ఫాస్ట్ ఇంటర్నెట్ 192.168.1.2. ఇప్పుడు ఇక్కడ 192.168.0.1. 192.168.1.254. సో ఇప్పుడు అన్నిటికీ ఐపీ అడ్రసెస్ అయితే అసైన్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం జస్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు 1.2 అనేది ఈ డివైస్ అనేది ఫస్ట్ ఐపీ కాన్ఫిగర్ చేద్దాం. సారీ మై బ్యాడ్. 1.2 సెట్ అయింది. డిఫాల్ట్ గేట్వే కూడా ఉంది. ఇప్పుడు మనం అయితే ఈ సర్వర్కి అయితే పింగ్ చేద్దాం. సేమ్ నెట్వర్క్ విత్ నెట్వర్క్ 192.168.1.2254. సో రిప్లై అయితే వెళ్తుంది కదా. సో ఇది ఎంత వర్కింగ్ విత్ ఇన్ నెట్వర్క్లో వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నిటికీ ఐపీ అడ్రసెస్ ఇచ్చాం. సేమ్ నెట్వర్క్లో విత్ ఇన్ నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి సబ్మిట్ మాస్క్ అంతా సేమ్ ఉంది కాబట్టి సెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డివైస్ కమ్యూనికేట్ చేయాలంటే ఎలాగా అనేసి ఇప్పుడు రౌటర్ అనేది ఇక్కడ బ్రిడ్జ్ ఈ రెండు నెట్వర్క్స్కి. ఇప్పుడు రౌటర్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం అయితే టెస్ట్ చేద్దాం. ఈ 0.2 ఉంది కదా, పింగ్ 192.168.0. ఏం చేద్దాం, సారీ 1.2 అయితే పింగ్ చేద్దాం. పింగ్ సెండ్ అవుతుంది కమాండ్స్ ప్యాకెట్స్ సో రిక్వెస్ట్ టైం డాట్ అన్ని రిక్వెస్ట్ టైం డాట్ వస్తాయి. అన్ని రిక్వెస్ట్ టైం అయితే ఇదైతే నేను క్యాన్సిల్ చేసిన ప్రస్తుతానికి ఇంకో ఫార్మాట్లో పింగ్ అనేది -t అని ఉంది కదా ఇట్లా ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు -t అనేది ఇస్తే అంటే ఇది కంటిన్యూగా రన్ అవుతానంటుంది. నార్మల్ గేమ్ 4 ప్యాకెట్స్ అయితే సెండ్ చేస్తుంది. 4 ప్యాకెట్స్లోనే మనకు కమాండ్ స్టాప్ అయిపోయి మనకైతే స్టాట్స్ అయితే వస్తాయి. కానీ -t అని పెట్టినామంటే కంటిన్యూగా రన్ అవుతాను అంటారు. అని కంటిన్యూ ప్యాకెట్స్ పంపిస్తాను. ఎంత పింగ్ చేసి ఒక సైడ్ అయితే పెడదాం. మనం అయితే ఇప్పుడు ఒక ప్రాసెస్ అయితే చేద్దాం. దాని ద్వారా ఏమంటే సెట్ పర్టికులర్ టైంలో ఏదైతే పింగ్ అనేది సక్సెస్ అవుతుంది అదైతే మనం ఇప్పుడు చూద్దాం. అంటే రౌటర్ అయితే కాన్ఫిగర్ చేద్దాం. సో గైస్ ఇంతవరకు అయితే నేను ఒకటి కొంచెం చేశానండి. అంటే నార్మల్గా మీరు స్విచ్
కనెక్ట్ చేసి మనం ఏదైనా పింగ్ కమాండ్స్ అని చేసినప్పుడు స్విచ్ డైరెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో, దానికేమి స్పెషల్‌గా ఏం కాన్ఫిగర్ చేయనవసరం లేదు. కానీ రౌటర్ ఎలాగంటే రౌటర్‌కి ఐపీ అడ్రెస్ అయితే ఇచ్చాం. దాంతో పాటు ఈ దీంట్లో చూస్తే ఇక్కడ మీకు ఆహ్, రౌటర్‌లో షో ఐపీ రౌట్ అనేది ఒక కమాండ్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనకేమంటే ఒక టేబుల్ అయితే చూపిస్తుంది. అంటే ఒక కొన్ని అంటే అది ఐడెంటిఫై చేసిన రౌట్స్ అయితే చూపిస్తుంది. కానీ దానికంటే ముందుగా ఫస్ట్ ఈ పోర్ట్స్ ఉంటాయి కదా! ఈ పోర్ట్స్‌నయితే మనం ఆన్ చేయాలి. అవి నార్మల్‌గా షట్ డౌన్‌లో ఉంటాయి. మనం ఆన్ చేయాలి. ఇప్పుడు ఎనేబుల్ అనేసి ఒకటి కమాండ్ అయితే ఉంటుంది. ఈఎన్ఏబిఎల్ అనేసి కమాండ్స్ కొన్ని అయితే ఉంటాయి. కమాండ్స్ యూజ్ చేసుకొని మనమైతే రౌటర్‌ని అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. కమాండ్స్ గురించి క్లియర్ కట్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో అయితే నేను రౌటర్ కాన్ఫిగర్ ఎలాగా చేస్తామనేసి అయితే మీకు చెప్తాను. సో, ఇదైతే మనకు ఆహ్, సో, ఇంటర్ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అనేది కమాండ్ అయితే ఉంటుంది. ఇది మై బ్యాడ్. సో, ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. సో, ఇక్కడ మీరైతే చూస్తే స్టేటస్ అనేది అడ్మినిస్ట్రేటివ్‌లీ డౌన్ అని ఉంది. అంటే ఈ పోర్ట్స్ మనం మాన్యువల్‌గా కమాండ్స్ యూజ్ చేసుకొని కొంచెం దాన్ని టర్న్ ఆన్ చేయాలి. అంటే నార్మల్‌గా స్విచ్ అయితే డైరెక్ట్‌గా వర్క్ అయిపోతుంది. దానికేం స్పెషల్‌గా కాన్ఫిగర్ ఏం చేయనవసరం లేదు. కానీ రౌటర్‌కి ఎలాగంటే మీరు కాన్ఫిగర్ చేయాలి ఖచ్చితంగా. అంటే డైరెక్ట్‌గా అది మనం కనెక్ట్ చేసి పెట్టేస్తే ఒక నెట్వర్క్‌లో డైరెక్ట్‌గా అది వర్క్ అవ్వదు. దానికైతే కొన్ని కాన్ఫిగర్ అయితే కొంచెం చేయాలి. సో, అది ఎలాగా అనేది ఇప్పుడు ఈ పోర్ట్స్‌ని మనం ఎలాగా టర్న్ ఆన్ చేస్తామనేది ఇక్కడైతే చూపిస్తాను. సో, కాన్ఫిగరేషన్ టర్మినల్ అనేసి ఉంటుంది. మనం షార్ట్ ఫామ్ కూడా టైప్ చేయొచ్చు. కానీ వీటి గురించి అయితే మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను రాబోయే వీడియోస్‌లో. సో, ఇక్కడైతే మనము ఇంట ఇంటర్ఫేస్ అంటే ఇంట్ అనేసి అంటే 0 జిగాబైట్ అనేసి షార్ట్ ఫామ్‌లో. సో, ఈ ఇంటర్ఫేస్‌లో అయితే మనం వెళ్ళాం. కానీ ఇక్కడ మనము నో షట్ అనేసి టైప్ చేస్తాను. ఇక్కడ మీరైతే చూస్తే లైన్ ప్రోటోకాల్ ఆన్ ఇంటర్ఫేస్ జిగాబైట్ చేంజ్ స్టేట్ టు ఆఫ్. అంటే దీన్ని అయితే మనం ఆన్ చేసాం. అలాగే ఎగ్జిట్ అయ్యి మన ఇంకో ఇంటర్ఫేస్ ఉంది కదా! ఇంటర్ఫేస్ ఏది జిగాబిట్ 0/1/1/0 వెయిట్ 0/1 యాహ్! అంటే ఇదంతా ఒకే మాడ్యూలే కదా! ఈ మాడ్యూల్‌లోనే సిరీస్ ఇవి 0/1. సో, దీన్ని కూడా మనం ఆన్ చేయడానికి నో షట్ అని కొడితే టైప్ చేస్తే ఆన్ అయిపోయింది. సో, ఇప్పుడు 2 అయితే మనకు ఆన్‌లో ఉన్నాయి. ఇప్పుడు మనం కమాండ్ చూసినా కూడా మనకు పింగ్ అనేది సక్సెస్ అయ్యుండొచ్చు. ఒకసారి చూద్దాం. దానికంటే ముందుగా ఇక్కడ మనమైతే ఇంతకుముందు రన్ చేసాం కదా! ఐపీ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అనేసి. సో, ఇక్కడ మనం చూస్తే స్టేటస్ అనేవి 2 అప్‌లో ఉన్నాయి. ఇంకోటి ఇది ఉంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ డౌన్. సో, అది మనం మాన్యువల్‌గా మనం టర్న్ ఆన్ చేస్తే తర్వాత మనం రౌటర్ అనేది మెసేజెస్ అయితే మనకు వెళ్తాయి. అంటే సెండ్ అవుతాయి. సో, ఇక్కడ మీరైతే చూస్తే ఆహ్, అంటే లెట్స్ సీ. ఇక్కడ గ్రీన్ అంతా ఫుల్‌గా ఉంది కదా! సో, యాహ్! వర్క్ అవుతున్నాయి కదా! సో, యాహ్! అది గైస్. ప్రస్తుతానికి మీకు ఇంకా డెమో కోసం నేను ఒకసారి టర్న్ ఆఫ్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ మీరు చూస్తే ఎలాగా మనకు టెర్మినల్‌లోకెళ్ళి ఇక్కడ మనమైతే ఇంటర్ఫేస్ జిగాబైట్ 0/1 కదా! సో, ఇక్కడైతే షట్ అని అడుగుతాను. ఇంతకుముందు నో షట్ డౌన్ అనుకుంటాను. ఇక్కడ షట్ అనేసి ఇప్పుడు ఇక్కడ స్టేట్ డౌన్ ఉంది కదా! ఇప్పుడు మీరైతే చూస్తే ఈ కామెంట్స్ చూడండి. డెస్టినేషన్ హోస్ట్ అన్‌రీచబుల్ అని వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళా నేను టర్న్ ఆన్ చేశానంటే మళ్ళా వర్క్ అవుతుంది. ఇక్కడ నో షట్ అని కొట్టాం కదా! ఇప్పుడు యాహ్! నో షట్ అంటే షట్ డౌన్ అవ్వద్దు అనేసి అంటే అప్ అనేసి మీనింగ్. డిఫాల్ట్‌గా షట్ డౌన్‌లో ఉంటుంది. ఇప్పుడు మీ రిక్వెస్ట్ టైమ్ అవుట్ అని వచ్చింది. కొద్దిసేపు వేచి చూస్తే మీరు కొంచెంసేపు అయినాక ఇంకా ప్యాకెట్స్ అయితే రీచ్ అవుతాయి. ఎందుమా? సో, ఒకసారి ఎగ్జిట్ అయిద్దాం. ఇప్పుడేమంటే యాహ్! షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. యాహ్! 2 ఆప్‌లోనే ఉన్నాయి. యాహ్! యాహ్! ఇప్పుడు వర్క్ అవుతుంది కదా! సో, అలా కొద్ది టైం అయితే తీసుకునేది. ఎంత రియల్ టైమ్‌లో మీకు ఎలాగా మీకుంటుంది అంటే డివైస్ నార్మల్‌గా ఫిజికల్‌గా మీరు కనెక్ట్ చేసినప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది కదా! వాటికి అండర్‌స్టాండ్ చేసుకొని కమ్యూనికేట్ అవ్వడానికి. సో, అది మనం అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఇట్లా సిమ్యులేషన్‌లో మనకు కొంచెం డిలే అయితే పెట్టి ఇట్లా చేశారు వీళ్ళు. అది మనకు కొంచెం అంటే సిమ్యులేషనే కదా! మీరు ఫాస్ట్‌గా అయిపోవచ్చు కదా! డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి రన్ అయిపోవచ్చు కదా! అనుకుంటే మనకు రియల్ టైమ్‌లో ఎలాగా జరుగుతుందో మనకు కొంచెం
ఇలాగ ఉంటే మనకు తెలుస్తుంది కదా! సో, ఇది ఇంత టైం తీసుకుంటుంది, ఇలాగ ఉంటుంది, ఇట్లాగా ఉండొచ్చు, ఫాస్ట్‌గా అవ్వవు అనేసి మనకు కొంచెం అట్లాగా రియల్ టైమ్ వి అలాగే సిమ్యులేషన్ మోడ్‌లో చూపించడం ఇలాగ. సో, ఇది గైస్ ఇప్పుడు మీరు ఏ దాన్ని కూడా ఇప్పుడు మీరు ఇదైతే జరుగుతుంది. ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీసీ నుంచి మన సర్వర్ ఉంది గదా! ఈ పక్క సర్వర్ 1.254 కదా! పింగ్ 192.168.1.254 అని టైప్ చేశాను. సో, వెళ్తుందా లేదా? చూద్దాం. 1.254 రిక్వెస్ట్ టైమ్ డాట్ యాహ్! ఈ రిక్వెస్ట్ టైమ్ అవుట్ అనేది కూడా ఇట్లాగా సిమ్యులేషన్ లాగా అట్లా పెట్టారు వాళ్ళు. సో, ఇది గైస్. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకా కావాలనుకున్న ఈ పీసీ నుంచి కూడా ఆల్రెడీ ఈ పీసీని చెక్ చేసాం. ఓకే. సర్వర్ నుంచి చూద్దాం ఒకసారి. సర్వర్ నుంచి ఏ దానికి చెక్ చేద్దాం. పెన్ చెక్ చేద్దాం. పింగ్ 192.168.0.10. సో యాహ్! జరుగుతుంది కదా! సో, ఇది ఈ విధంగా గైస్. సో, ఇప్పుడు మనం ఇంతవరకైతే మనం లాస్ట్ వీడియోలో ఒక నెట్వర్క్ వితిన్ ఎ నెట్వర్క్‌లో స్విచ్ ఎలా యూజ్ అవుతుంది, ఎలాగ పింగ్ చేయడం ఎలా జరుగుతుంది, ఏమి అనేసి కొంచెం అయితే చూసాం. సో, ఈరోజు మనమైతే స్విచ్‌ల క్యామ్ టేబుల్ అది MAC అడ్రస్‌లో ఎలాగ స్టోర్ చేసుకుంటుంది, అలాగే రౌటర్‌ని యూజ్ చేసుకొని 2 నెట్వర్క్స్‌ని ఎలా మనం కనెక్ట్ చేయొచ్చు అలాగా చూసాం. సో, ఇది ఎలా జరుగుతుంది ఇంటర్నల్‌గా అంటే ఏఆర్‌పీ అని చెప్పాను కదా! ఏఆర్‌పీ అంటే ఏమి, ఎలాగా అది ప్యాకెట్స్ అయితే సెండ్ చేసి MAC అడ్రస్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది స్టెప్ బై స్టెప్ ఇక్కడ సిమ్యులేషన్ మోడ్ అనేది ఉంది కదా! ఈ సిమ్యులేషన్ మోడ్ యూజ్ చేసుకొని మీకు స్టెప్ బై స్టెప్ అంటే ఒక ప్యాకెట్ ఒక పీసీ నుంచి స్విచ్ దగ్గరికి వచ్చి స్విచ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అలాగా మళ్ళీ రివర్స్ ఎలా వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది గైస్ ఈ వీడియోకైతే. సో, ఇంతవరకు మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. సో, మీకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.